విజయ్ గారికి పరిచయం చేశాను. అది ఫస్ట్ మీటింగ్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఆయన స్టిల్. అంటే నేను మొన్న చీఫ్ మినిస్టర్గా ఆయన బయట తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నారు ఆయన. సింపుల్. నేను అప్పుడు ఎలా చూశాను విజయ్ గారిని, ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. అంత గ్రౌండెడ్గా ఉంటారు ఆయన. సో అది నాకు ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడే విధానం కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ. సో అది నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మళ్ళీ వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. జరుగుతుంది. ఒకరోజు సడన్గా ఒకరోజు సడన్గా జగదీష్ గారు ఉన్నారు కదా. సో జగదీష్ గారి టీం నుంచి జగదీష్ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు నాకు. అప్పుడు నేను విజయ్ గారితో ఒకసారి కలవాలి మీరు అని చెప్పి నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి సడన్గా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఏదో అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఒక పావు గంట ఆయన వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారంటే భగవంత్ కేసరి ఫిలిం నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా తీసావు. సో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ అయితే నన్ను అసలు ఇంకా హార్న్ చేస్తున్నాయి. సో అది నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచానని చెప్పేసరికి నేను అసలు క్లౌడ్ 9లో ఉన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు నేను వెంటనే మహేష్ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా విజయ్ గారిని కలిసాను, ఆయనకు బాగా నచ్చింది సార్ సినిమా, చాలా బాగా ప్రైజ్ చేశాను, ఆయనకి షేర్ చేసుకుని నేను మహేష్ గారితో సో అది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నాకు సాహు గారు చెప్పింది ఏంటంటే, ఇట్లా కేవిఎన్ ప్రొడక్షన్ నుంచి ఇట్లా వెంకట్ గారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీ సీన్స్, నాట్ ఎంటైర్ ఫిలిం, కొన్ని కీ సీన్స్ దాంట్లో ఏవైతే కొన్ని విజయ్ గారికి పర్సనల్గా బాగా నచ్చాయో, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆడవాళ్ళకి బనావో బేటీ క్వశ్చన్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. సో దాన్ని పెట్టుకొని కంప్లీట్ దాని మీద నుంచి ఓవరాల్గా ఇంకో కొత్త కథ చేయబోతున్నాం. సో బట్ ఏది తీసుకున్నా, ఒక అరసీన్ తీసుకున్నా మీరు రైట్స్ తీసుకోవాలి. దట్స్ లైక్ క్రియేటివ్ ఇది ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్లో సాహు గారిని ఇట్లా కేవిఎన్ గారు వీళ్ళు అప్రోచ్ అయ్యాక ఆ తర్వాత మాట్లాడినప్పుడు అసలు నేను విజయ్ గారితో ఆయన నన్ను పిలిచి ఆ రోజు ఎంత జెన్యున్గా అప్రిషియేషన్ చేశారు. అసలు ఏం మాట్లాడకుండా ముందు ఇచ్చేసేయండి, దాని గురించి డిస్కషనే లేదు, తర్వాత వ్యవహారాలని తర్వాత ముందు వాళ్ళకి ఓకే చెప్పేయండి, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ డూ. సో దాంట్లో ఏం కావాలో వాళ్ళు ఎంత పావు తీసుకుంటారో, అర తీసుకుంటారో, 10% తీసుకుంటారో, వాట్ ఎవర్ దేర్ విష్ అని చెప్పి నేను చెప్పేశాను. సాహు గారు కూడా క్లియర్. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళకే తెలుసు, ఓకే, నాకేం తెలియదు. బట్ నాకు తర్వాత కేవిఎన్ గారిని 2-3 సార్లు కలిశాను, మన లోహిత్ గారిని అప్పుడప్పుడు కలిసినప్పుడు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటాగా నేను ఎగ్జైటింగ్ అడిగాను, ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు సార్, ఎట్లా ఏంటి. మీ మూవీ ప్రాసెస్ లో ఎక్కడైనా వచ్చి చూడడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం కానీ? నేను లేదు అసలు, నాకు ఇంకా సంబంధం లేదు. హెచ్ వినోద్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన రైట్స్ తీసుకొని ఆ భగవంత్ కేసరిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని దాని చుట్టూ ఒక కొత్త కథ వెళ్ళారు. అది నాకు కేవిఎన్ గారు ఒక 1 or 2 కలిసినప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని, ఇలా చేయబోతున్నాం. సో బాబీ డియోల్ క్యారెక్టర్ని ఎలా మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు అండ్ దాన్ని విజయ్ గారి క్యారెక్టరేషన్కి ఎలా కనెక్ట్ చేశారు. ఒరిజినల్ అవన్నీ లేవు. బట్ మీరు ఈ పర్టికులర్ సీన్ ఉంటే బాగుండు అని ఏదైనా సీన్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవీలో ఉండాలి? సో అందులో వాళ్ళు చెప్పింది కేవిఎన్ గారు చెప్పారు, దాంట్లో ఒక 3 సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. ఆ 3 ఉన్నాయి. సో 3 ఎమోషనల్ సీక్వెన్స్, అది కథకి చాలా కీలకమైన కీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10%, 20% ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. అక్కడ నుంచి టోటల్గా సెకండ్ హాఫ్ మొత్తం సో 90% 1-2 సీన్లు తప్ప సో చాలా వరకు మార్పులు జరిగాయి. సో వాళ్ళు చెప్పింది బట్టి నాకు అర్థమైందంటే టోటల్గా ఒక కొత్త కథ వేసుకున్నారు. అది ఆయన అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్కి తగ్గట్ట వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన దాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది వాళ్ళు తమిళ్కి సంబంధించి చేసుకున్నారు. చెప్పి నాకు సీన్స్ చెప్పాను, చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది భగవంత్ కేసరిలోని కొంత, విజయ్ గారి స్టార్డమ్ని, విజయ్ గారి ఎలివేషన్, విజయ్ గారికి ఉన్నటువంటి ఆయన ఒక సోషల్ థింగ్లో చేసేటువంటిది మరింత పెట్టి చేసినటువంటి ఒక చిత్రం జననాయకుడు మన విజయ్ గారితో. సార్ ఇది నాకు దానికి ఉన్న సంబంధం, చిన్ని సంబంధం. ఓకే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చిందండి. ఎందుకంటే ఆ రోజు ఆడియో లాంచ్ లో మీరు ఆయన నోరు మూసేసి ఆయన, ఎందుకంటే అప్పుడే జరుగుతున్నాయి టాక్స్. సో అప్పుడే ప్రాసెస్, అప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక రీల్స్ మామూలుగా రావట్లేదు. అదే సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ సినిమా తీస్తున్నారనగానే ముందు అసలు అది పబ్లిసిటీ అయిపోతుంది. సో నాకు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్, దాన్ని చాలా మార్పులు చేసి దాన్ని చాలా చేసి వెళ్తున్నారు. అది అవగాహన లేకుండా అనవసరంగా మనం చెప్పేస్తే ఉన్నది తీసుకున్నది కొంత, దాన్ని మనం ఎక్కువ ఎన్హాన్స్ చేసి చెప్పకూడదు కదా. చాలా మార్పులు చేశారు వాళ్ళు. సో నాకు చెప్తే నేనే షాక్ అయ్యాను. టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం మారిపోయింది. చాలా స్పాన్ పెంచారు, చాలా పెద్ద స్కేల్లో చేశారు.
మీరు స్టోరీ మొత్తం విన్నారా అండి? నాకు కేవీఎన్ గారు ఐడియాగా చెప్పారు. అంటే స్కేల్ ఎలా పెంచారు, స్పాన్ ఎలా పెంచారు, మీరు ట్రైలర్ లో చూసారుగా, రోబోస్ గీబోస్ మొత్తం చాలా మన భగవంత్ కేసులో లేవు కదా. సో ఏదైతే కోర్ ఎలిమెంట్స్, కోర్ ఎమోషన్స్ ఉన్నాయో అది లేడీస్కి నచ్చే ఎలిమెంట్స్, ఆ సోషల్ కాజ్కి సంబంధించిన కొన్ని ఎమోషన్స్ ఏవైతున్నాయో అవి తీసుకున్నారు. సో అక్కడ నుంచి టోటల్గా వేరే సెటప్ చేశారు. దాంట్లో ఏదైతే ఉందో మ్యాజిక్ ఉందో దాన్ని ఆయనకి ఇంకా డబుల్ ట్రిపుల్ చేశారు. సో అవి నాకు చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను. ముఖ్యంగా క్రెడిట్ గోస్ టు హెచ్ వినోద్ గారు. ఎప్పుడైనా ఒక ఇంకొక దాంట్లోనే ఒక చిన్నది పట్టుకొని దాని చుట్టూ ఇంకో కొత్త కథ అల్లడం అనేది పెద్ద ఛాలెంజ్. ఆల్రెడీ జనాలు చూసిన కలర్ ని డిఫరెంట్ గా మార్చాలి. దానికి నిజంగా వాళ్ళ టీం అందరూ కూర్చొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు టీం అందరికి. తలపతి విజయ్ గారితో మీ ఫస్ట్ కాన్వర్సేషన్ ఎలా ఉండింది? యాక్చువల్గా ఎక్కువ మాట్లాడరు. ఈజ్ వెరీ సింపుల్. ఈజ్ ఎ గుడ్ లిజనర్, గ్రేట్ అబ్జర్వర్, బట్ హీ టాక్స్ అట్లీస్ట్ ఇనిషియల్లీ వెరీ లెస్. So conversation was very smooth. When you start working with him, slowly, you will understand him better, and his approach, his way of functioning, his way of working. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అయినా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ ద ప్రొఫెషనలిజం ఇస్ సేమ్. ద సింప్లిసిటీ I think is unmatchable. For the position that he's holding, the simplicity that he's having, they're not relatable. నాకు తెలిసి ఇప్పుడు ఆయన్ని సీఎంగా అవ్వకముందు ఆయన్ని కలిసిన వాళ్ళు సీఎం అయిన తర్వాత ఆయన కలిసిన పెద్ద తేడా ఉండదు. నాకు తెలిసి ఇంత కూడా తేడా ఉండదు. హీఈస్ ద సేమ్ పర్సన్. అలాగే సేమ్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు సెట్లో కూడా అంటే అందరూ యాక్టర్లని డైరెక్టర్స్ యాక్టర్ అంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎస్, బట్ విజయ్ సార్ వచ్చేసరికి ఈజ్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఓకే, మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు 7 o'clock లొకేషన్కి వచ్చేస్తారు మేడం, ఓకే, రెడీ ఫర్ షార్ట్. 6 o'clock వరకు సెట్లో ఉంటారు. దాంట్లో కూడా మధ్యలో మ్యాక్సిమం క్యారవాన్ కూడా వెళ్ళరు. అక్కడ ఒక ఇది వేసేసుకొని కూర్చొని ఉంటారు. 2 things, ఒకటి సర్స్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఇంకొకటి ఒక స్టార్ హీరో సెట్లో ఉన్నప్పుడు చాలా పనులు ఆటోమేటిక్గా తనకు జరిగిపోతాయి. ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు, అంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎఫిషియెంట్ టీమ్, బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో థింగ్స్ విల్ బి వెరీ స్మూత్ అండ్ దేర్ వోంట్ బి. ఆయనే తొందరగా వచ్చారు, మనం లేట్గా వస్తే బాగుండదు వీళ్ళంతకంటే ప్లస్ ద ఎఫెక్ట్గా షూట్ చేయాలి అది. ప్లస్ వర్కింగ్ స్టైల్ కూడా హీ విల్ టెల్ బిఫోర్ ఓన్లీ. అంటే ప్యాటర్న్ ఏంటంటే 1st of every month to 20th of every month he'll shoot. ఓకే, 20 days. ఓకే. సో ప్రొడ్యూసర్స్ నో, ఆల్ టెక్నీషియన్స్ నో, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షూట్ ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో సార్ షూట్కి రాకపోవడాలు అవి ఏ ఉండవు. అది చాలా బెస్ట్ వే టు షూట్. నేను ఎందుకు ఒకసారి సారీ సార్ ఫర్ ఇంటరప్ట్, నేను అది విజయ్ గారిది స్టైల్ చూసి నేను అడాప్ట్ చేసుకున్నా. నేను కూడా షూటింగ్ ఏం చేస్తాను అంటే 1st of month 20 days పెడతా. నెక్స్ట్ 10 days మనం ఏం తీసాం, అది కరెక్ట్గా తీసామో లేదా, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక చిన్న బఫర్ ఉంటుంది 10 days. హ్యాపీగా 10 days బఫర్ చేసుకుని మళ్ళీ షూట్కి వెళ్ళొచ్చు. సో నేను అది ఫాలో అవుతున్నాను. 20 days షూట్, 10 days ఆఫ్. ఆ 10 daysలో మోస్ట్లీ బికాస్ ఈ షార్ట్ ఫర్ 20 days, మేబీ 4-5 days ఫర్ అన్వైండింగ్, నెక్స్ట్ 4-5 days ఫర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్. అదర్వైజ్ ఎలా అవుతుందండి ఫర్ ది నార్మల్ ఆడియన్స్ టు నో, లేకపోతే షూట్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి మధ్య మధ్యలో అలా టెస్ట్ వెళ్ళిపోతారు. కొంతమంది నాన్ స్టాప్కి వెళ్తారు, కొంతమందికి ఒకసారి ఒక మంత్లో 10 రోజులే చేయొచ్చు, ఒక మంత్ కంప్లీట్గా మంచి చేయొచ్చు. బట్ ప్రాపర్గా షెడ్యూల్ చేసి డేట్ టు డేట్ డేట్స్ ఇచ్చారంటే ఆ డేట్ టు డేట్ షూట్ జరగాల్సిందే. సో ఫస్ట్ 20 పక్కా జరగాలి. ఎక్కడున్నా ఏదున్నా తెచ్చిపెట్టి షూట్ స్టార్ట్ చేసుకొని చేసేయాలి. ఎందుకంటే అది ఆ టైం లైన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది ఆ టైం లైన్ తర్వాత ఆయనకి. సో నేను వారిసు అప్పుడు చూశాను కదా, వంశీ అన్నది నేను పాప ఆయన చాలా వంశీ అన్న కొద్దిగా దాన్ని ఏమంటారు, మన కొద్దిగా లీజర్గా ప్లాన్ చేసుకునేది. కానీ ఈ 20 days చేసేటప్పుడు ఏమైపోయిందంటే వంశీ అన్నప్పుడు ఒక రకంగా అది ఫాస్ట్గా అయిపోయింది ఫిల్మ్. అదే చెప్పాను, చూసావా 4 నెలలు 5 నెలలు టప్ అయిపోయింది ప్రాజెక్ట్ అంటే అర కరెక్టే తమ్ముడు. దట్స్ బెస్ట్ వే టు షూట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుల్ హ్యాపీ. అదర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అందరికీ ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో సినిమా కూడా చాలా అనిల్ గారు చెప్పారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఎంత ఫాస్ట్ చేస్తారు.